హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చింతపండు పులిహోర చేసుకుందామండి. ఈ కొలతలతో గనక చేసుకున్నారంటే మనకి గుడిలో పెట్టే ప్రసాదం రుచే వస్తదండి. చాలా బావుంటది. దీనికి ఒక బత్తాకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని, ఈ చింతపండు మునిగే వరకు వాటర్ పోసుకొని నానబెట్టండండి. చింతపండు బాగా నానాలి. ఇది ఎంత నానితే అంత చిక్కగా వస్తదండి గుజ్జు. నానిన తర్వాత దీన్ని మొత్తం చక్కగా పిసికేసుకొని చిక్కగానే తీసుకోవాలండి గుజ్జు. మరీ పలుచగా తీసుకోవద్దు. ఇది ఎంత చిక్కగా ఉంటే అంత తొందరగా ఉడుకుతుంది. ఈ విధంగా చిక్కగా తీసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దానిలో మొత్తం వడకట్టుకోండి. ఈ చింతపండు అంతా వడకట్టుకొని తర్వాత ఇంకొకసారి ఇంకొన్ని వాటర్ పోసేసి ఈ చింతపండులో ఇంకొకసారి పిసికి మళ్ళీ దాన్ని కూడా మొత్తం రసాన్ని తీసి వేసుకోండి బాండీలో. ఈ విధంగా రసం అంతా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కకి పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకోండి. దీనికి ఒక స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసేసి దీన్ని మెత్తగా పొడి చేసుకోండి. మిక్సీలో వేసి ఈ విధంగా మెత్తని పొడిలాగా చేసుకొని దీన్ని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనం రసం తీసి పెట్టుకున్నాం కదా చింతపండు గుజ్జు, దాన్ని స్టవ్ పైన పెట్టుకోండి. ఇది కొంచెం ఉడికేటప్పుడు ఒక స్పూనున్నర సాల్ట్, ఒక స్పూను వేరుశనగపప్పుని పచ్చివే వేయండి. ఒక స్పూను పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. ఒక 3 ఎండుమిరపకాయలు, ఒక 3 పచ్చిమిర్చి కూడా మధ్యకి కట్ చేసి వేసేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఒక స్పూను ఆయిల్ కూడా వేసుకోండి. ఇది దగ్గరికి ఉడకాలండి, గట్టిగా ఉడకాలి. అందుకని ఎక్కువ వాటర్ పోసుకోకుండా మనం చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకుంటే తొందరగా ఉడుకుతుందండి. ఒక చిన్న ముక్క బెల్లం ముక్కను వేసేయండి. ఈ చింతపండు గుజ్జులో బెల్లం ముక్క వేస్తే రుచి చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా మొత్తం దగ్గరకు అయ్యే వరకు ఉడకనిచ్చేసి ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. పెట్టుకొని స్టవ్ పైన ఇంకొక బాండీ పెట్టుకొని ఒక 5-6 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పులిహోరకి ఎప్పుడూ ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. దీనిలో ఒక 4 స్పూన్ల పల్లీలు వేసుకోండి. ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో కూడా వేసుకున్నామండి. అది ఉడికి చాలా బాగుంటాయి ఆ పల్లీలు కూడా. ఇవి కరకరలాడుతూ బాగుంటాయండి. ఇప్పుడు 3 స్పూన్ల శనగపప్పు, 3 స్పూన్ల మినపప్పు వేసుకోండి. ఒక 2 స్పూన్ల ఆవాలు కూడా వేసుకొని ఇవి బాగా వేగే వరకు 3/4 వేగే వరకు వేయించుకోండి. ఫస్ట్ పల్లీలు కొంచెం వేగిన తర్వాతే మిగిలిన పప్పులు వేసుకోండి. ఇవి 3/4 వేగిన తర్వాత ఇప్పుడు ఒక 5-6 ఎండుమిరపకాయలు ఇరక్కొట్టేయండి. పచ్చిమిర్చి కూడా మజ్జిగ చీల్చేసి ఒక 5-6 వేసుకోండి. ఒక 3-4 కరివేపాకు రెమ్మలు కూడా వేసుకోండి. చక్కగా ఈ పప్పులన్నీ వేగే వరకు వేయించుకోండి. ఈ పప్పులు పులిహోరలో కరకర అంటూ చాలా బాగుంటాయండి. వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేగిన తర్వాత పక్కకి పెట్టుకొని మనం ఆల్రెడీ అన్నం వండి పెట్టుకున్నానండి నేను. అన్నము ఇట్లా పొడి పొడిగా వండి పెట్టుకోవాలండి. ఒక 1/2 కేజీ రైస్కి చెప్తున్నాను నేను. మనం మామూలుగా వండేదానికన్నా కొంచెం వాటర్ తక్కువ వేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక స్పూను పసుపు, ఒక స్పూన్ ఆయిల్ వేసేసి ఈ అన్నం మొత్తం కలిసేటట్లు కలుపుకోండి. ఒక రెమ్మ పచ్చి కరివేపాకు రెమ్మ కూడా పచ్చిది వేసేసేయండి. ఆ వేడికి పులిహోరలో చాలా మంచి వాసన వస్తుందండి కరివేపాకు. ఈ విధంగా మొత్తం కలుపుకొని చక్కగా ఈ ఆయిల్ వేస్తేనే పసుపు చక్కగా కలిసిపోతుందండి అన్నంలో. అందుకని పసుపు వేసిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి కలుపుకోండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పోపు అంతా వేసేసుకోండి. చింతపండు గుజ్జు మాత్రం సగం పైనే వేసుకొని ఫస్ట్ కలుపుకోండి. మీకు పులుపు సరిపోలేదు అంటే
మిగిలింది వేసుకోండి. లేదంటే తీసి పక్కకి పెట్టి అది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడైనా కూడా వాడుకోవచ్చు. నేను కొంచెం తీసి పక్కకి పెట్టానండి. మళ్ళీ ఎక్కువ అవుతుందేమో అని డౌట్ తోటి. చింతపండు ఒక్కొక్కసారి పులుపు ఉంటది కదా! అందుకని ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుందండి. ఈ విధంగా మొత్తం కలిపేసుకొని అన్నం మొత్తం కలిసేటట్లు చక్కగా కలిపేసుకోండి. కలుపుకొని మనం పొడి చేసి పెట్టుకున్నాం గదా! ఆవపిండి. ఈ పొడి వేయండండి. చాలా బావుంటది. ఈ పొడి వేస్తే ఆవ ఘాటుతోటి మనకి గుడిలో పెట్టిన ప్రసాదం రుచే వస్తదండి. చాలా టేస్టీగా ఉంటది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటది. ఇంగువ తినేవాళ్ళైతే పోపులో కొంచెం ఇంగువ గూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఒకవేళ ఉప్పు సరిపోకపోతే ఉప్పు, చింతపండు పులుపు సరిపోకపోతే ఆ మిగిలిన పులుసు గూడా వేసుకోండి. సరిపోతే అక్కర్లేదు. సాల్ట్ చూసుకొని నాకు సరిపోలేదు. కొంచెం సాల్ట్ వేసి కలిపానండి. చక్కగా అన్నం మొత్తం కలిసేటట్లు కలిపేసి పిల్లలకిస్తే చాలా ఇష్టంగా తింటారండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.